శివ మందలించినప్పుడు దగ్గరగా ఉన్నావు, ఇప్పుడు కూడా దగ్గరగా ఉన్నావు. సార్ ఒక్క స్టెప్ ఫార్వర్డ్ సార్. నిజంగా నేను మనస్ఫూర్తిగా టెన్షన్ పడ్డాను. ఎందుకంటే నీ దగ్గర ఏదైతే వ్యక్తం చేశానో అది మనసులో నుంచి వచ్చిన భావమే. దానికి సమాధానం ఇప్పుడు నీ మేకింగ్ వీడియో టీచర్ చూసిన తర్వాత డెఫినెట్గా అంత టెన్షన్ పడక్కర్లేదులే, పర్వాలేదు, చాలా కాన్ఫిడెంట్గా ఒక నాలెడ్జ్ తోటి అవగాహన తోటి సినిమా తీసాడని ఒక అభిప్రాయం కలిగింది. అంతేకాదు ఈ హ్రీమ్ అనే టైటిలే కొంచెం అంటే ప్రొనౌన్స్ చేయడం అనేది అంత ఈజీ కాదు. మన మేడం అన్నారు ప్రాక్టీస్ చేశాను అన్నారు. డెఫినెట్ గా ఆడియన్స్ కూడా ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే దానికి ఉన్న పవర్, ఆ మంత్రానికి ఉన్న పవర్ అలాంటిది. అది ఒకసారి మనం కంటితో చూసిన అక్షరాలని అది ప్రొనౌన్స్ చేయాలని అనిపిస్తుంది, ప్రేరేపిస్తుంది. ఆ ప్రేరేపణ వల్ల ఆడియన్స్ కూడా ప్రాక్టీస్ చేస్తారు. రేపు పొద్దున్న ఈ సినిమా రిలీజ్ టైంకి ఆడియన్స్ అంతా కూడా హీమ్ 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 అని ఎదురు చూస్తారు డెఫినెట్ గా. ముఖ్యంగా ఈ సినిమా సరే తనకున్న ఇండస్ట్రీని బాగా క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తున్నాడు కాబట్టి దాని సాధక బాధకాల గురించి అవగాహన కూడా ఉంటుంది. ఆ జాగ్రత్తలన్నీ తీసుకునే ఈ సినిమాని చేశాడని భావిస్తున్నాను. సినిమా ఆ టీజర్ చూసిన తర్వాత నాకు ఫస్ట్ గా అనిపించింది ఏంటంటే హీరోయిన్ సెలెక్షన్ 100% కరెక్ట్ అనిపించింది. ఎందుకంటే ఆ క్యారెక్టర్ ఉండవలసినటువంటి ఆ ఎక్స్ప్రెషన్, కొత్త అమ్మాయి అయినా కూడా మెయిన్ ఇలాంటి క్యారెక్టర్ హారర్ ఫిల్మ్ చేసేటప్పుడు ఎక్స్ప్రెషన్, ఐస్ ఎక్స్ప్రెషన్ అనేది కరెక్ట్గా ఉండాలి. అది ఆ అమ్మాయి, ఆ చమిందా కొత్త అమ్మాయి అయినప్పటికీ కూడా చాలా అద్భుతంగా చేసింది. ఒక డాక్టర్ అయి ఉండి ఒక యాక్టింగ్ ప్రొఫెషన్ని ఎంచుకుంది అంటేనే ఆమెలో ఆర్టిస్ట్ అనేది ఎంత స్ట్రాంగ్ ఆర్టిస్ట్ ఉంది అనేది మనకు అర్థమవుతా ఉంది. అది స్క్రీన్ ప్రెజెన్స్లో కూడా మనకు క్లియర్ కనిపిస్తుంది. డెఫినెట్గా ఈ సినిమాకి ముఖ్యమైనటువంటి క్యారెక్టర్ ఆ అమ్మాయి చమిందా. ఆ అమ్మాయికి ఒక మంచి కెరీర్కి ఇది నాంది అవుతుంది ఈ సినిమా. అలాగే పవన్ కానీ, ముఖ్యంగా మా హీరోలని అనొచ్చు డెఫినెట్గా, రాజీవ్ కనకాల. ఆయన హీరోకి ఏమాత్రం తక్కువ కాదు, అంత టాలెంటెడ్ పర్సన్. కానీ హీరో వైపు కాన్సన్ట్రేట్ చేయకుండా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా స్థిరపడిపోయాడు ఆయన. సో వరుసగా ఒక అద్భుతమైన క్యారెక్టర్లు చేస్తూ ఇవాళ ఇండస్ట్రీలో చాలా మోస్ట్ వాంటెడ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మారిపోయాడు ఆయన. చాలా సంతోషం. అలాంటి రాజీవ్ కనకాల, మా మిత్రులు బెనర్జీ గారు, అలాగే తనికెళ్ళ భరణి గారు, ఇంత అద్భుతమైనటువంటి కాస్టింగ్ ఉంది సినిమాలో. వీళ్ళందరూ డెఫినెట్గా మనల్ని భయపెట్టడం కోసం ఏం చేయాలో అవన్నీ రాజేష్ గారు చేయించారని భావిస్తున్నాను. ఈ సినిమా డెఫినెట్గా మంచి హిట్ అవ్వాలి. ఇలాంటి ఒక మంచి సినిమాలను మరిన్ని తీసే ఆ శక్తిని భగవంతుడు మా శివకి ప్రసాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్ శివ మల్లాల. థ్యాంక్ యూ. టీజర్ అయితే మాత్రం నాకు విపరీతంగా నచ్చింది. శివ మల్లాల గారు ప్రొడ్యూస్ చేయట్లలో ఆయన ఏమైతే క్రీమ్ ని పెట్టాలని అనుకున్నారో, అంటే క్రీమ్ టైటిల్ అనుకోండి, అయినప్పటికీ కూడా క్రీమ్ ని మాత్రం ఆయన జాయిన్ చేశారు. క్రీమ్ లో క్రీమ్ పెట్టారు ఆయన. చిరెడ్డి గారు చెప్పారు అది. ఇక హీరోయిన్ విషయానికి వస్తే, హీరోయిన్ మాత్రం చాలా అద్భుతంగా చేసింది సినిమాలోనే. ఇక రాజీవ్ కనకాల గాని, లేకపోతే బెనర్జీ గారు గాని, వీళ్ళందరూ కూడా అదరగొట్టేసారు పట్టుకుని, చాలా బాగా చేశారు. వీళ్ళందరితో పాటుగా కూడా ఆ సినిమా ఒక మహా అద్భుతంగా తయారైంది అని చెప్పేసి నేను నమ్ముతున్నా. అలాంటి ఒక మంచి సినిమాని మనం రేపు చూడబోతున్నాము. హ్రీమ్ అనేటటువంటి సినిమాని మనం రేపు భవిష్యత్తులో మనం చూడబోతున్నాము. ఎప్పుడు వస్తుంది అని అంటే మరి ఆ డేట్ ఆయనే చెప్పాలి, మనకు తెలీదు. సో అలాంటి ఒక మంచి సినిమాని మాత్రం ఆయన ప్రొడ్యూస్ చేసినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. మరి ఉంటానండి. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ. ఎవరి గురించి అయినా మాట్లాడమంటే చాలా చాలా మాట్లాడచ్చు. వాళ్ళలో ఉన్నటువంటి గొప్ప లక్షణాలను అభినందిస్తూ చక్కగా మాట్లాడచ్చు. కానీ నన్ను గురించి నేను మాట్లాడుకోవాలంటే కొంచెం ఇబ్బందికరమైన సిచ్యువేషన్. అంటే శివ మల్లాల గురించి మాట్లాడటం అంటే నా గురించి నేను మాట్లాడుకోవటం లాంటిది.
వాడు ఎలా వచ్చాడు, ఇక్కడ వచ్చిన తర్వాత ఎలా రైజ్ అయ్యాడు, ఇదంతా 20 సంవత్సరాల జర్నీలో తను ఏ విధంగా తను తాను విస్తృతపరుచుకున్నాడు అనేటువంటిది మనందరికీ తెలిసినటువంటి విషయమే. పెచ్చిరెడ్డి గారు కొంత ఆందోళన వ్యక్తం చేశారు. నిర్మాతగా మారిన తర్వాత దాంట్లో ఉన్న సాధక బాధకాలన్నీ తెలిసిన వారు కాబట్టి ఆయన ఆందోళన వ్యక్తం చేయడంలో ఒక అర్థం ఉంది. కానీ ఈ అర్థాన్ని అన్నింటినీ దాటుకొని ముందుకు వెళ్ళగలిగినటువంటి టాలెంట్ మాత్రం శివాలో ఉంది. చాలా మందికి టాలెంట్ ఉంటుంది, కానీ శివాకి టాలెంట్ ఉంది, టాక్టిస్ ఉంది. సో వాడు ఎట్టి పరిస్థితుల్లో చిత్ర నిర్మాణంలో నష్టపోతాడు, దెబ్బతింటాడు అనేటువంటి ప్రసక్తి అయితే లేదు. ఈ సినిమా అంటే కోట్ల రూపాయలు వచ్చి పడేటువంటి రావాల్సినంత అవసరం లేదు. సినిమాకు ఒక పెట్టుబడి అంటూ వస్తే మరో సినిమా తీయడానికి అవసరమైనటువంటి ఆర్థిక పరిపుష్టిని, మానసికమైనటువంటి ధైర్యం అనేటువంటి ఏర్పడితే చాలు. అలాంటి సక్సెస్ అయితే మాత్రం గ్యారంటీగా శివాకి వస్తుంది, అందులో డౌటే లేదు. అలాగే హిరీం అనేటువంటి టైటిల్లో నా బీజాక్షరంలోనే ఒక అద్భుతమైన శక్తి ఉంది. ఆ శక్తి ఈ సినిమా అద్భుత విజయాన్ని సాధించడానికి ఉపకరిస్తుందని చెప్పేసి మనందరం నమ్మచ్చు. ఇక మిగతా ఎంటర్ యూనిట్ సంపత్ కానీ వీళ్ళందరూ హీరోయిన్ ఏది బుట్ట బొమ్మ లాగుంది, అమ్మాయి బొమ్మ లాగుంటే వీళ్ళ అమ్మాయి బుట్ట బొమ్మ లాగుంది. అంటే వాళ్ళ ప్యాషన్ ని మనం అభినందించాలి. తను ఆ పాప దుబాయ్లో పుట్టి పెరిగి అక్కడే డాక్టర్ గా చదివి డాక్టర్ అయ్యి, చిన్న కూతురు చెల్లెలు కూడా డాక్టర్ అంట. ఇద్దరు కూతురుని డాక్టర్ గా తీర్చిదిద్ది ఈ రోజున పెద్ద అమ్మాయిని యాక్టర్ గా కూడా చేయటం అనేటువంటిది ఆ తల్లికి ఆ పిల్లల పట్ల ఉన్న కన్సర్న్ కి గొప్ప నిదర్శనం. అది రియల్లీ గ్రేట్ మదర్ అమ్మ, మీరు కంగ్రాచులేషన్స్. అలాగే సంపత్ మా ఇంట్లో బిడ్డ రోడ్ని హీరోగా పరిచయం చేయటం. అలాగే అలాగే రాజేష్ డైరెక్టర్ కూడా చాలా వెరీ సెన్సిబుల్ గా ఉన్నాడు, అతనే హీరో లాగా ఉన్నాడు. బాగుంది, ఇట్స్ వెరీ గుడ్ కాంబినేషన్. మా సుజాత సమర్పణ, నా బిడ్డ సుజాత సమర్పణ రియల్లీ చాలా ఆశ్చర్యంగా ఉంది. 20 సంవత్సరాల టైంలో నేనైతే సినిమాని డైరెక్ట్ చేసి 50 లక్షలు పోగొట్టుకున్నా, నిండా మునిగిపోయా. అలాంటిది వీడు సినిమా ప్రొడ్యూస్ చేస్తున్నాడు, ఎలాంటి ఇది లేదు. ఆ తెలివితేటలు కానీ ఆ స్పీడ్ కానీ చాకచక్యం కాదు ప్రభు గారు. అప్పుడు మీరు హిరీం క్లీన్ హోమ్ అంటూ అలాంటి మంత్రాలు చదవలేదు, వాడు మంత్రాలు బాగా చదువుకున్నాడు. నిన్న చెప్పింది కరెక్ట్. టాలెంట్ ఈజ్ ఓన్లీ నాట్ ఇనఫ్, టాక్స్ ఈజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అన్ని విధాలుగా సేవ ఒక ప్రొడ్యూసర్ కదా, సినిమా ఇండస్ట్రీ 24 క్రాఫ్ట్లు ఉంటాయి, వాటన్నిటిలో కూడా ఈ కెన్ ఎక్సెల్ అనేటువంటిది నా నమ్మకం. ఒకప్పుడు ప్రభు మేనల్లుడు శివ అన్నారు, ఈ రోజున శివ మామయ్య ప్రభు అనే స్థాయికి వాడు ఎదగాలని నేను కోరుకుంటున్నా. ఎదిగాడు ఆల్రెడీ. ఐ విష్ హిమ్ ఎవరీ సక్సెస్. సుజాత రారా. కాదు, అసలు ఆయన కూడా ఫోటోలో ఉండాలి లెక్క ప్రకారం అయితే, కాకపోతే ఏం చేయలేము. మాకు కానీ మా టీం అందరికి 2 విజువల్స్ ఉంటాయి, విఎఫ్ఎక్స్ విజువల్స్ అన్నాడు. ఆ ఎప్పుడు అడిగినా 2 విజువల్స్ అన్న మనకి విఎఫ్ఎక్స్ అనేవాడు. దాన్ని సినిమా షూట్ చేసి వచ్చినాక పవన్ అనేవాడు లేకపోతే ఈ రోజున ఇంత గొప్పగా మాకు అవుట్పుట్ వచ్చేది కాదు. 2 విజువల్స్ అని చెప్పి ఇప్పుడు కూడా అడిగితే మా డైరెక్టర్ 2 విజువల్స్ ఏనన్నా అని చెప్తాడు. 218 విజువల్స్ చేశాడు. 218 విజువల్స్ కి విఎఫ్ఎక్స్ నో చెప్పకుండా బడ్జెట్ కి కాంప్రమైజ్ చేసి శివగారి కోసం చేస్తానని చెప్పి వచ్చాడు. అందుకని నేను చెప్పాలనుకున్నాను, విఎఫ్ఎక్స్ పవన్ నువ్వు చాలా పెద్ద బ్రైట్ ఫ్యూచర్ ఉంటది. మేము ఇచ్చిన బడ్జెట్ కాకుండా మేము కాకుండా మంచి బడ్జెట్ ఇచ్చేవాళ్ళు దొరికితే నువ్వు ఎరగదీసేస్తావు ఇండస్ట్రీలో. ఆల్ ది వెరీ బెస్ట్. అందరికీ నమస్కారం అండి. నా పేరు రాజ్ పవన్. ముందుగా వేదిక మీదకి ఇచ్చేసిన పెద్దలందరికీ, ప్రేక్షకులకి మరియు మీడియా పీపుల్ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఫస్ట్ ఆఫ్ ఆల్, హ్రీమ్ అనే ఫిల్మ్కి డెస్టినీ ఎవరనంటే మా శివమల్ల గారు అని చెప్పాలి. ఎందుకంటే హ్రీమ్ అనే స్టోరీ ఒక చిన్న కాన్సెప్ట్గా, ఒక చిన్న స్టోరీగా స్టార్ట్ అయ్యి వెండిదర మీద వరకు రాబోతుందంటే దానికి కారణం మా శివ గారే. డే 1 నేను ఆయన కలిసినప్పుడు ఆయన ఒకటే అన్నారు, నేను నిన్ను నమ్ముతున్నాను, నువ్వు ఈ సినిమాలో పార్ట్ అవ్వాలని. సో ఒక మనిషిని నమ్మితే ఎంత దూరం అయినా ట్రావెల్ చేయొచ్చు, ఎంత దూరం అయినా వస్తారు ఆ మనిషి కోసం అనే వ్యక్తి ఎవరన్నా ఉన్నారంటే అది శివ గారు మాత్రమే. ఎందుకంటే ఈ ఫిల్మ్ స్టార్ట్ అయినప్పుడు నేను దీనికి విఎఫ్ఎక్స్ సూపర్వైజర్ కింద, విఎఫ్ఎక్స్ డైరెక్టర్ కింద మాత్రమే వచ్చాను. ఈ ఫిల్మ్ షూట్ అంతా కంప్లీట్ అయ్యేటప్పటికి మొత్తం పోస్ట్ ప్రొడక్షన్ రెస్పాన్సిబిలిటీ మొత్తం నా చేతులు పెట్టారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడికి వచ్చిన మీడియా వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. స్టేజ్ మీద ఉన్న పెద్దలకు థ్యాంక్ యూ, రాజు గారికి, బెనర్జీ గారికి, నాకు అవకాశం ఇచ్చిన శివ గారికి చాలా థ్యాంక్స్. కొంచెం నర్వస్ మాట్లాడడానికి. అలాగే రాజేష్ గారికి చాలా థ్యాంక్ యూ అండి. లేదు సార్, మీరు ఉండండి.
నా ఫస్ట్ టైం ఇది మాట్లాడము, సారీ. అలాగే చమిందా గారికి, తర్వాత పవన్కి బెస్ట్ విషెస్. సార్ నేను చాలా మాట్లాడాలనుకున్నాను కానీ నాకు టెన్షన్ ఉంది. నాకు అంటే శివ గారు నన్ను ప్రాజెక్ట్లోకి నన్ను పరిచయం చేసిన మధుర శ్రీధర్ గారు జస్ట్ శివ గారు ఒక మాట చెప్పారు అంతే, హీ ట్రస్ట్ మీ. అంటే అలా ఎంత ట్రస్ట్ చేశారంటే పిలిచి ఇంకా స్టార్ట్ చేసేమన్నారు, అంత ట్రస్ట్ చూపించారు నా మీద. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు చూపించిన దానికి చాలా థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అలాగే రాజేష్ గారు కూడా ఈ సినిమా వర్క్ చేసేటప్పుడు చాలా డిస్కషన్స్ చేసుకుంటా ఉన్నాము, ఎలా చేయాలి ఏంటి అనేది. సౌండ్ కూడా ఇలా రావడానికి కారణము అంటే మేము ఒక జానర్ అనేది పిక్ చేసుకొని దాని మీద ప్రొసీడ్ అవుదామని డిస్కషన్స్ లో అనేది జరిగింది. సో ఈ అవకాశం ఇచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. యాజ్ యూజువల్ మా తల్లిదండ్రులు నాకు పెట్టిన పేరు రాజశేఖర్ అయితే, కలాం తల్లి నన్ను ఆశీర్వదిస్తూ పెట్టిన పేరు సుబోధన్ సుబ్బారావు. మీ అందరికీ తెలిసిన విషయమే, భరత్ అనే మూవీలో కరటాల శివ గారు ఆ క్యారెక్టర్ రాసి నాకు ఒక రీబర్త్ ప్రసాదించారు ఇండస్ట్రీలో. సో అక్కడ కొరటాల శివ గారు, ఇక్కడ మల్లెల శివ గారు. సో శివ గారికి నాకు రిలేషన్ ఏంటంటే కోర్ట్ మూవీ చూసిన తర్వాత, అంటే రెగ్యులర్ గా ఆయన రివ్యూస్ అవన్నీ చూస్తూనేవాడిని, ఒక ఆడియన్ గా చూసేవాడిని. కోర్ట్ మూవీ చూసిన తర్వాత ఒక 5 డే నాకు ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేస్తాను, నెంబర్స్ కూడా లేవు. ఇన్స్టాగ్రామ్ మెసేజ్ రాజశేఖర్ గారు, ఐఎమ్ సో అండి, జస్ట్ మీతో మనం ఒక చిట్ చాట్ చేద్దాం అని చెప్పి పిలవడం జరిగింది. సో బేసిక్ ఇన్ఫర్మేషన్ అంతా, ఇంటర్వ్యూ జరిగింది, ఆ రివ్యూస్ కూడా ఇచ్చారు. ఆ మూవీ ఆ ఇంటర్వ్యూ జరిగిన తర్వాత రాజశేఖర్ గారు ఏం లేదండి, మీరు క్యారెక్టర్స్ చేస్తున్నారు కానీ ఒక సాలిడ్ ప్రాపర్ లెంతీ క్యారెక్టర్ అనేది నాకు చూడాలని ఉంది. అంటే సార్ ఇవ్వాలి కదా సార్ డైరెక్టర్స్, మన మీద నమ్ముకుందా, డెఫినెట్లీ ఇయర్ లో మనం కలిసి చేద్దాం అని చెప్పి నాకు శివ గారు ఆ రోజు చెప్పారు ఇంటర్వ్యూ జరిగిన తర్వాత. జర్నలిస్ట్ ఏంటి కలిసి చేద్దాం, డైరెక్ట్ చేస్తున్నారు, ఇంకేం మాట్లాడాలి, అంతే మనం కలిసి చేస్తున్నాం సార్, మీకు మళ్ళీ ఫోన్ వస్తుంది అన్నారు. సో జర్నలిస్ట్ డైరెక్ట్ చేస్తున్నారా, ప్రొడ్యూస్ చేస్తున్నా నాకు అప్పుడు అర్థం అవ్వాలి. 5 డే ఫోన్ చేసి రాజశేఖర్ గారు ఇలా మనం వరంగల్ దగ్గర ఊర్లో వెళ్ళాలండి, పలానా డేట్స్, మీరు వస్తారా, వెహికల్ పంపించారని చెప్పి అడిగారు. అక్కడికి వెళ్ళాను. సో అలా మా జర్నీ స్టార్ట్ అయింది. అండ్ హానెస్ట్లీ అండి, నేను యాక్ట్ చేశాను కాబట్టి మీరు సినిమా చూసి చెప్తే బాగుంటది, ఆ క్యారెక్టర్ కి అంటే ఎంత ఇంపార్టెన్స్ ఉంటుందో, వీళ్ళతో హీరోయిన్ తో ఎలా ట్రావెల్ అవుతుంది అన్నది. అండ్ కమింగ్ టు దిస్ ప్రాజెక్ట్, ఈ జానరా మూవీకి మనకి మేకింగ్ ఎంత ఇంపార్టెంటో పోస్ట్ కూడా అంతే ఇంపార్టెంట్ అండి. కైండ్ ఆఫ్ లైక్ సినిమాటోగ్రఫీతో పాటు విఎఫ్ఎక్స్ అండ్ లైక్ యాక్చువల్లీ మన మ్యూజిక్ మార్కస్ గారు వీళ్ళు ఎంత సాలిడ్ గా చేస్తున్నారు ఇలాంటి జానరా మూవీ అన్నది ఏంటంటే మేకింగ్. హానెస్ట్లీ రాజేష్ గారు మేము చూసాం, అందరూ ఒక ఫ్యామిలీ లాగా షూట్ చేసాం అక్కడ. అండ్ విత్ లిమిటెడ్ రిసోర్సెస్, ఒక పల్లెటూరు విలేజ్ లో ఎక్కడ ఏ దొరికితే అక్కడ మేము అందరూ అడ్జస్ట్ అయ్యి, అంటే మన ఫ్యామిలీ మన శివ గారు మూవీ చేస్తాం అని చెప్పి అలా అంత ఇదిగా ప్రతి ఒక్కరు హెల్ప్ చేసి సపోర్ట్ చేసి సినిమా చేయడం జరిగింది. సో రాజేష్ గారు 100% ఆయన చేయగలిగినంత మేకింగ్ లో పెట్టారు. దానికి యాడ్ ఆన్ గా మనకి విఎఫ్ఎక్స్ కానీ మ్యూజిక్ కానీ యాడ్ అయ్యి మనకి ఏంటంటే ఇలాగా హిరియం అనే ప్రాజెక్ట్ మీ ముందుకు వచ్చింది. సో డెఫినెట్లీ మీడియా మిత్రులందరూ ఈ సినిమాకు ఉంటారు, ఎందుకంటే శివ గారి ప్రాజెక్ట్ కాబట్టి. మిగతా ఆడియన్స్ కూడా ఇలాంటి సినిమాని సపోర్ట్ చేసి. ఇంకొక చిన్న విషయం అండి, సాధారణంగా శివ గారు అనేది నేను చూసి అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఒక పాజిటివ్ థింగ్ అండి. మూవీస్ అన్నిటిగా ఆయన రాస్తుంటారు. నేను అబ్జర్వ్ చేసింది అయితే ఏంటంటే సినిమా బాగుందంటే దాన్ని ఎంతవరకైనా తీసుకెళ్లి సపోర్ట్ చేస్తారు. సినిమా ఎక్కడైనా కొద్దిగా లైక్ చిన్న ఉన్నా ఏంటంటే ఆయన దానికి న్యూట్రల్ గా ఉండిపోతారు అంతే. అంతేగాని ఎక్కడ ఒక ప్రాజెక్ట్ గురించి కానీ ఇది కానీ ఏది మాట్లాడరు. అది చాలా నచ్చిందండి. అలాగే అపార్ట్ ఫ్రమ్ ద ఫిలిం ఆర్టిస్ట్, నేను తెలంగాణ మూవీ ఆర్టిస్ట్ యూనియన్ ప్రెసిడెంట్ అండి. శివ గారు మాకు ఇలా కొంతమంది ఆర్టిస్టులు ఉన్నారు, వెరీ రీజనబుల్ గా ఉంటారు, మంచి పెర్ఫార్మెన్స్ ఉన్నారంటే మాక్సిమం కుదిరినంత వరకు ఆ యూనియన్ మెంబర్స్ ని ఏంటంటే శివ గారు క్యాస్ట్ చేయడం జరిగిందండి. సో నాకు ఆ యూనియన్ మెంబర్స్ కి ఆపర్చునిటీ ఇచ్చిన శివ గారికి, అలాగే రాజేష్ గారికి, అట్ ద సేమ్ టైం మిగతా క్యాస్ట్ అండ్ క్రూ కాంబినేషన్ అవ్వలేదు కానీ రాజు గారు కానీ బెనర్జీ గారు కానీ మిగతా ప్రాజెక్ట్స్ చేస్తున్నాం, బట్ ఈ మూవీలో ప్రాజెక్ట్ కాంబినేషన్ అవ్వలేదు. అండ్ ఎస్పెషల్లీ మన పవన్ అండ్ లైక్ చమీందర్ దాస్ కానీ, నేను చెప్పేదానికన్నా మీరు స్క్రీన్ మీద ఆల్రెడీ చూసారు, ఒక చిన్న వర్షన్ 1 minute చూసారు. డెఫినెట్లీ అది వాళ్ళ అసలైన టాలెంట్ అండ్ అసలైన పర్ఫార్మెన్స్ ఏంటంటే స్క్రీన్ మీద విట్నెస్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి ఇక్కడ వచ్చిన అందరికి, అండ్ ప్రెస్ వాళ్ళకి, మీడియా వాళ్ళకి, జర్నలిస్టులకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ అవకాశం ఇచ్చిన శివమల్లాల్ అన్నకి థ్యాంక్ యూ సో మచ్. అండ్ సపోర్ట్ చేసిన శైలజ గారికి కూడా థ్యాంక్ యూ. ఫస్ట్ ఫిలిం డైరెక్షన్ అయినా నాకు సపోర్ట్ చేసిన సీనియర్ ఆర్టిస్టులు రాజీవ్ గారికి, బెనర్జీ గారికి, రాజశేఖర్ గారికి, తనికెళ్ళ భరణి గారికి, అందరికి చాలా చాలా థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమాలో ఫస్ట్ టైం అయినా బాగా చేశారు హీరో హీరోయిన్ పవన్ అండ్ చమిందర్. అండ్ నా టెక్నీషియన్స్ కూడా బాగా చేశారండి, డిఓపి అరవింద్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ మార్కస్ గారు, విఎఫ్ఎక్స్ పవన్ గారు అండ్ ఎడిటర్ శివ గారు. చాలా మంది చాలా కష్టపడి చేసామండి, చాలా బాగా వచ్చింది సినిమా. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ప్రొడ్యూసర్ బాగుంటేనే ఇండస్ట్రీ బాగుండిద్దని నేను నమ్ముతాను. అలాగే శివన్న బాగుంటే నాలాంటి ఎంతో మందికి అవకాశం ఇస్తాడు. సో ఈ సినిమా సక్సెస్ అయ్యి ఆయనకి బాగా డబ్బులు వచ్చి ఆయన హ్యాపీగా ఉంటే చాలా మందికి అవకాశం ఇస్తాడని నమ్ముతున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. That is the
how do we call people? ఓకే. ఓకే, ఈ సినిమా చూసారా మీరందరూ? ఫస్ట్ శివ నాకు బాగా పరిచయం, ఒక బ్రదర్ లాంటి వాడు. అందరూ ఇండస్ట్రీలో కలిసి ఉంటాం కాబట్టి అందరూ అన్నదమ్ములు లాంటి వాళ్ళం. నేను ఒక ఇంటర్వ్యూకి వెళ్ళా వాళ్ళ ఆఫీస్కి వెళ్ళినప్పుడు నేను ఇలా సినిమా చేస్తాను అన్నది అని అంటే నేను శివాని అడిగాను, శివ నాకేం లేదా, నాకు ఏదైనా చేస్తాను అన్న. లేదన్నా అనుకుంటున్నావు, కానీ ఎట్ దట్ టైమ్ హీ వాజ్ నాట్ ఫిక్స్డ్ అబౌట్ దట్. ప్రాబబ్లీ తను అనుకుంటాడు, తను బెనర్జీ డబ్బులు ఎక్కువ తీసుకుంటాడు కదా, మనం అంత బడ్జెట్ ఉంటుందో లేదో అనే ఫీలింగ్. నేను ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత చెప్పాను, శివ ఐఎమ్ గోయింగ్ టు డూ యువర్ ఫిల్మ్, వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఐ వాంట్ టు డూ యువర్ ఫిల్మ్ అని అంటే డెఫినెట్గా అన్నాను. దెన్ ఇమీడియట్లీ ఆఫ్టర్ 1 week హీ కాల్డ్ మీ. మంచి వేషం. అప్పుడు డైరెక్టర్ మన రాజేష్ గారు కలిశారు. రాజేష్ గారు చెప్పారు మొదటి నుంచి అనుకుంటున్నామండి, కానీ ఏదో సరే సర్టన్ రీజన్స్ వీ కెన్ కాంటాక్ట్ యూ అనేసి. దట్స్ హౌ ఐ కేమ్ ఇన్ టు ద ప్రాజెక్ట్. వచ్చిన తర్వాత షూటింగ్కి వెళ్ళినప్పుడు షూటింగ్ వాజ్ ఫెంటాస్టిక్, చాలా సరదాగా బాగా జరిగింది. నాకు వీళ్ళతో కాంబినేషన్ లేదు, రాజీవ్ వాళ్ళందరూ ఎవరితోనూ. నాకు సపరేట్గా పవన్తోనూ చమిందాతో కాంబినేషను. డైరెక్టర్ గారు, తర్వాత కెమెరామెన్ గారు అరవింద్, వీళ్ళు సెట్లో దేవర్ ఫెంటాస్టిక్, డైరెక్టర్ అండ్ కెమెరామెన్. వాళ్ళు బేసిక్గా సినిమా సెట్లో కెమెరామెన్ కి డైరెక్టర్ కి కోఆర్డినేషన్, ఫ్రీక్వెన్సీ లెవెల్స్ బాగుంటే సినిమా ప్రోడక్ట్ బాగా వస్తుంది. దట్ ఐ కుడ్ సీ ఇన్ దిస్ ఫిల్మ్ అనమాట, డైరెక్టర్ అండ్ కెమెరామెన్ కి. అండ్ వీళ్ళతో పాటు వీళ్ళ ప్రొడ్యూసర్, అండ్ దేవర్ ఆల్ టుగెదర్ థింకింగ్, టాకింగ్. ఒకళ్ళు ఒక దారి కాకుండా ఏదైనా ఉంటే, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా లేకపోతే ఏదైనా చేయాలనుకున్నా అందరూ కలిసి మాట్లాడుకునేవాళ్ళు. దట్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. అండ్ సినిమా చాలా బాగా డెఫినెట్గా వచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే నేను అందులో వర్క్ చేశాను కాబట్టి. I wish the whole team best of luck and సినిమాకి all the best wishes. Thank you. పాత్రికేయ మిత్రులకి, అలాగే ఎలక్ట్రానిక్, ప్రింట్ అండ్ సీనియర్ జర్నలిస్టులందరికీ ప్రభు గారు నమస్కారం సార్. నేను మిమ్మల్ని అడిగేద్దాం అనుకున్నా ఈరోజు. ఏంటి సార్, మా చాలా ఇంటర్వ్యూలు జరుగుతున్నాయి, చాలా ప్రెస్ మీట్లు జరుగుతున్నాయి, మా దానికి ఎక్కడ కనపడలేదు, ఈయనకి మాత్రం ఎందుకు వచ్చారు అని అడుగుదాం అనుకున్నా. కానీ అర్థమైపోయింది, ఓకే మీరు ఆ హోదాలో రాలేదు, మేనల్లుని దీవించడానికి వచ్చారని. థ్యాంక్ యూ. ఇట్ ఈస్ చాలా ఇంపార్టెంట్, ఆయనకి ఇంపార్టెంట్, ఈ సినిమా తాలూకు టెక్నీషియన్స్ అందరికీ ఇంపార్టెంట్ మీ తాలూకు దీవెనలు. అండ్ హ్రీమ్ ఈ సినిమాకి మరి ఏం చేశాడో, ఎన్ని మంత్రాలు నేర్చుకున్నాడో నాకు తెలియదు. శివ హ్రీమ్ అన్నాడు, క్రీమ్ అన్నాడు, హోమ్ అన్నాడు, క్లీమ్ అన్నాడు. తాను అనుకున్న అందరూ వచ్చేసాడు టీంలోకి. ఎవరెవరైతే కావాలో అడగకుండానే బెనర్జీ గారు వరం ఇచ్చేసారు ఆయనకి, నేను చేస్తా శివ అని. సో అలా చాలా మంచి మంచి టెక్నీషియన్స్, ఆర్టిస్టులు అందరూ కూడా ఈ సినిమాలో పార్టిసిపేట్ చేయడం నిజంగా ఆయన అదృష్టం. గాడ్ బ్లెస్ యూ శివ గారు, కంగ్రాట్స్. అండ్ ఏం చెప్పాలి ఈ సినిమా గురించి, నాకు మంచి వేషం, అంటే డిఫరెంట్ గా నా లుక్ బహుశా చూసుంటారు, చాలా డిఫరెంట్ గా ఉండింది. నాకు ఆయన ఫోన్ చేశాడు, ఫస్ట్ హ్రీమ్ అన్నాడు, సరే వస్తున్నా ఓపెనింగ్ అన్నాం, ఆ తర్వాత మళ్ళీ హ్రీమ్ అన్నాడు, నెక్స్ట్ డే షూటింగ్కి వెళ్ళాం. సో అలా హ్రీమ్ అన్నది ఈ టైటిల్ డెఫినెట్ గా జనాల్లోకి వెళ్ళి మిమ్మల్ని కూడా థియేటర్లోకి ఖచ్చితంగా లాక్కొస్తుంది అన్నది నా ఖచ్చితమైన అభిప్రాయం, నమ్మకం కూడా. బికాస్ ఇట్ హ్యాస్ ఆల్ పాజిటివ్ అండ్ సమ్ మిస్టీరియస్ కైండ్ ఆఫ్ ఆ వైబ్రేషన్ ఉంది కాబట్టి నాకు ఖచ్చితమైన నమ్మకం. అండ్ ఈ సినిమాకి వర్క్ చేసిన పవన్ గారు విఎఫ్ఎక్స్ చాలా బాగుంది, కంగ్రాచులేషన్స్. అండ్ మార్కస్ ఎం గారు, మార్కస్ బార్ట్లీ అంత పేరు రావాలి మార్కస్ గారికి, హీ విల్ డెఫినెట్లీ గెట్ ఇట్, ఎందుకంటే చాలా బాగా చేశారు. సీన్ తాలూకు మూడ్ ని ఇంకోటి ఎలివేట్ చేయడంలో మీ మ్యూజిక్ చాలా బాగా హెల్ప్ అయింది. ట్రైలర్ లో అమ్మో భయం వేసింది, ఏమో లాగేస్తారేమో కాలనుకున్నాను. సో యూ హ్యావ్ డన్ ఎ గ్రేట్ జాబ్, చాలా మంచి పేరు వస్తుంది మార్కస్ గారు. నోట్ హిస్ నేమ్, మార్కస్ ఎం. సో కంగ్రాట్స్ సార్, థ్యాంక్ యూ. అండ్ ఈ సినిమాకి రాజేష్ గారు, ఆయనతో నాకు పరిచయం లేదు సార్, ఆయనతో పరిచయం లేదు, బట్ హీ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. లొకేషన్లోకి వెళ్ళిన తర్వాత ఆయనకి ఏం కావాలనుకున్నాడో అది ఆర్టిస్ట్కి చెప్పి నీట్గా చేయించుకున్నాడు. ఎక్కడ కానీ షార్ట్ డివిజన్లో కానీ ఇంకోటి ఎక్కడ ఒక్కసారి కూడా తొనకలేదు. అంటే యూజువల్గా డిఓపి మీద డిపెండ్ అవుతారు ఫస్ట్ టైం డైరెక్టర్స్, బట్ హీఈస్ వెల్ వర్స్డ్ విత్ హిస్ క్రాఫ్ట్. సో రాజేష్ గారు స్క్రిప్ట్ బాగా రాసుకున్నారు, చాలా బాగా వచ్చింది మీ ప్రోడక్ట్. సో ఈ రోజు నుంచే మొదలు పెట్టండి మీ పూజలు. కావాలంటే 2-3 మంత్రాలు నేను కూడా పంపిస్తాను, అవి కూడా చదువుకోండి. డెఫినెట్ గా మంచి పేరు వస్తుంది, మంచి హిట్ అవుతుంది. కంగ్రాట్స్ సార్, థ్యాంక్ యూ రాజేష్ గారు. నెక్స్ట్ సినిమాలో ఇంతకన్నా కొంచెం ఏం చెప్పాను
అంటారా సార్? కాదు, మీకు మంత్రాల్లా కనిపించిందా? వెనకున్న ఆయనకు అర్థమైంది, మీకు మంత్రాల్లా కనిపించింది. ఈ సినిమాలో కంటే నెక్స్ట్ సినిమాలో ఇంకొంచెం. లెంతీ క్యారెక్టర్, బెస్ట్ క్యారెక్టర్. థ్యాంక్ యూ రాజేష్ గారు. అండ్ పవన్ రామ్మ, ఈ డ్రెస్ తో ఎందుకు వచ్చావే? వద్దులేండి. ఉద్దేశం అది కాదు. పాపం పవన్ అన్ని రకాలుగా అంటే యాక్టర్ కి కొన్ని చోట్ల ఇబ్బందులు ఉంటాయి, అలాంటి డ్రెస్సులు వేసుకొని చేయడం. బట్ ఈజ్ అ వెరీ గుడ్ యాక్టర్. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా వర్క్ విషయంలో, అలాగే డ్రెస్సు ఇలాంటిది అన్నా కానీ అంతమంది మధ్యన కూడా అలా డేర్ చేసి నిలబడడం అంటే యాక్టర్ కి చాలా కష్టసాధ్యం. బట్ యువర్ ఎ గ్రేట్ మ్యాన్ పవన్, కంగ్రాట్స్, ఆల్ ది బెస్ట్, డెఫినెట్ గా హిట్ కొడతాం. అలాగే చమిందావాస్ గారు, చమిందా వర్మ గారు. చమిందావాస్ అంటే శ్రీలంకన్ క్రికెట్ ప్లేయర్ అయిపోతారు వర్మ గారు. నేను ఆవిడని అడిగాను, మేడం చమిందా వర్మ అంటే ఏంటి, చమిందా అంటే ఏంటి అన్నాను. అప్పుడు చెప్పారు, మళ్ళీ మర్చిపోయాను, ఇంకొకసారి చెప్తారా? అందరికీ నమస్కారం. నా పేరు చమిందా వర్మ. చమిందా వర్మ అంటే మేము క్షత్రియస్ అన్నమాట. సో చంద్రవంశపు ఇది ఫ్యామిలీలో ఫస్ట్ క్వీన్ పేరు చమిందా. మా ఫ్యామిలీలో అలాగే నేను ఫస్ట్ అమ్మాయిని, సో అందుకని మా ఫ్యామిలీ నన్ను చమిందా అని పిలుస్తుంది. ఓకే, థ్యాంక్ యూ చమింద గారు. చమింద గారిని ఈ పర్టికులర్ సినిమాలో చూస్తే మీరు యూజువల్ గా హీరోయిన్ గా వచ్చిన వాళ్ళు ఎవరైనా చేయాలంటే చాలా గ్లామరస్ రోల్స్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేస్తారు, అందంగా ఉండేవి. షీ టుక్ ఇట్ యాజ్ ఎ ఛాలెంజ్. తను ఒక వైపు అందంగా కనపడుతూ ఇంకొక వైపు చూశారుగా పోస్టర్. సో పర్ఫార్మెన్స్ కూడా చాలా అద్భుతంగా చేసింది ఆవిడ. సో కంగ్రాట్స్ మేడం, మీరు చాలా బాగా చేశారు విత్ అంటే లాట్స్ ఆఫ్ డెడికేషన్. సో మీకు డెఫినెట్ గా మంచి పేరు వస్తుంది. కంగ్రాట్స్, థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన మీడియా అండ్ ప్రెస్ ఫ్రెండ్స్ కి అండ్ మా స్పెషల్ గెస్ట్, మా సినిమాలో చేసిన గెస్ట్ కి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. యువర్ ప్రెజెన్స్ మీన్స్ అ లాట్ టు us. So I would like to start with thanking Shiva Mallala garu for giving me this opportunity to debut in a film called Hreem. Ante he believed in me before I believed in myself andi. So I'm really grateful. Future lo any projects chesna kani this will be very special to me. So I really thank Shiva garu. And then my captain of the ship Rajesh Rauri garu. Thank you so much. Ante as Rajiv Kanakala garu said, he was very clear what he wanted. మాకు పెద్ద ఎఫర్ట్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు. హీ వాజ్ లైక్ మీరు ఇలా చేయండి అలా చేయండి, వి జస్ట్ ఎమోటెడ్ హిస్ విజన్, దట్స్ ఆల్ అబౌట్ ఇట్. అండ్ మా క్రూకి స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. మా డిఓపి గారు కానివ్వండి, మా విఎఫ్ఎక్స్ పవన్ గారు, మా మ్యూజిక్ మార్కస్ గారు, దే వర్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ద ఫిల్మ్. లిటరలీ ఈ రోజు చూస్తుంటే టీజర్ ఐ గాట్ గూస్ బంప్స్ బికాస్ ఆఫ్ ద మ్యూజిక్. థ్యాంక్ యూ సో మచ్ మార్కస్ గారు. అండ్ విఎఫ్ఎక్స్ పవన్ గారు కూడా చాలా కష్టపడి మా ప్రాజెక్ట్ లో వర్క్ చేశారు. సో హోప్ఫుల్లీ యూ గెట్ వే బిగ్గర్ ప్రాజెక్ట్స్ అహెడ్. అండ్ మా హీరో పవన్ గారు, వీ హ్యాడ్ నైస్ ఫన్ ఆన్ సెట్, చాలా కష్టపడి చేశారు. దిస్ ఈ రోల్ అసలు ఈజీయే కాదండి చేయడం. సో హీ వాజ్ వెరీ యాప్ట్ ఫర్ ద రోల్. హీ రియల్లీ వెరీ నైస్ వర్కింగ్ విత్ హిమ్. థ్యాంక్ యూ సో మచ్ పవన్ గారు ఫర్ గివింగ్ మీ సచ్ అ ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్. సో హోప్ఫుల్లీ మీరు ఇప్పుడు టీజర్ చూసారు, ఫ్యూచర్ లో సినిమా చూస్తారు. ప్లీజ్ బ్లెసెస్. స్మాల్ మూవీ బిగ్ మూవీ కాకుండా మీరు ఇట్లా బ్లెస్ చేస్తేనే ఇలాంటి ఇంకా మూవీస్, ఇంకా యూనిక్ స్క్రిప్ట్స్ ముందుకు వస్తాయి. అండ్ మీరు అబ్సెషన్ ఒక వర్షన్ చూసారు, మా వర్షన్ త్వరలో చూడబోతున్నారు. యాజ్ యూ హెవ్ సీన్ అంతం తర్వాత కూడా నువ్వు నాకే సొంతం. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు వచ్చిన పెద్దలందరికీ అలాగే మీడియా మిత్రులందరికీ నమస్కారం. ముందుగా మా టీజర్ లాంచ్ చేసినటువంటి ఎస్వి కృష్ణారెడ్డి గారికి, హెచ్రెడ్డి గారికి చాలా థ్యాంక్స్ అండి. వాళ్ళ చేతుల మీదుగా మా టీజర్ లాంచ్ అవడం అనేది మాకు ఎంతో అదృష్టం. సో అలాగే నేను బయట వాడిని ఏం కాదు, నేను కూడా మీడియా నుంచి వచ్చాను ఇక్కడికి. యాక్చువల్లీ మీరు ఎక్కడున్నారో నేను ఇక్కడ అంతే తేడా. సో మీ అందరి ఆశీర్వాదం నా మీద ఉంటాయని చెప్పేసి నేను కోరుకుంటున్నాను. అలాగే నేను ఈ స్టేజ్లో రావడానికి ముఖ్య కారణం కొంచెం వాళ్ళ గురించి మాట్లాడాలనుకుంటున్నాను. ఫస్ట్ టైం ముందుగా నాకు చదువు చెప్పినటువంటి మా పిన్ని, అలాగే నేను హైదరాబాద్ వచ్చిన కొత్తలో నన్ను తన రూమ్లో పెట్టుకొని నా ప్రతి అవసరం తెచ్చినటువంటి మా కజిన్ గోపి, అలాగే మా అక్క సుజాత. తను నాకు ఎంత సపోర్ట్ చేసిందంటే నా ప్రతి విషయంలో నా వెనకాలే ఉండి నువ్వు చేయి, నేను చూస్తున్నాను చెప్పేసి నన్ను మోటివేట్ చేశారు ఫస్ట్ నుంచి. ఇక మెయిన్లీ చెప్పాల్సింది ఏంటంటే శివన్ గురించి. ఆయన ఫస్ట్ అంటే నాకు చిన్నప్పుడే మా నాన్న చనిపోయారు అనమాట. నాకు తండ్రి యొక్క ప్రేమ ఎలా ఉంటుంది నాకు తెలియదు, కానీ నేను ఫస్ట్ టైం చూసింది తండ్రి ప్రేమని మా అమ్మాయి మామయ్యలో చూశాను.
ఆయన తర్వాత మా శివన్లోనే ఆ ప్రేమను నేను చూశాను. ఆయన ఎంత చూసేవాళ్ళంటే నా కోసం, అంటే నాతో మాట్లాడిపోయినా కూడా నా వెనకాల ఉండి నా ప్రతిదీ చూసుకుంటా, ఈ సినిమా విషయం కాకుండా పర్సనల్గా కూడా పవన్కి చేస్తే బాగుంటుంది, పవన్కి ఇట్లా ఉంటే బాగుంటుంది అని ప్రతి విషయాన్ని ఆయన టేక్ కేర్ చేశారనమాట. సో ఆ ప్రేమకి నేను ఎంత చేసినా కూడా తక్కువ అవుతుంది. చాలా థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఇక కమింగ్ టు సినిమా విషయానికి వచ్చేస్తే, ఈ సినిమా ఫస్ట్ రాయల్ స్టోరీ చెప్పగానే నాకు కొత్తగా అనిపించి ఓకే బాగుంది, ఈ సినిమా చేయడం వల్ల నాకు కొంచెం మైలేజ్ ఉంటుంది. సినిమా కొన్ని వేరియేషన్స్ ఉన్నాయి, అంటే అన్ని వేరియేషన్స్ అంటే ఎమోషన్, లవ్ ప్లస్ యాక్టింగ్ బాగా స్కోప్ ఉన్న క్యారెక్టర్ కాబట్టి చేద్దాం అనుకున్నాను. సో ఆ విధంగా ఈ సినిమాని యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఈ సినిమా చేయడానికి ముందుగా నేను కొన్ని షార్ట్ ఫిల్మ్ చేశాను. ఆ చేసిన తరుణంలోనే నాకు రాయేష్ వచ్చి స్టోరీ చెప్పడం జరిగింది అనమాట. సో ఈ సినిమా స్టార్ట్ చేసిన దాకా ఎండ్ అయ్యేంత వరకు ప్రతిదీ మేము టీం అందరం ఎంతో కష్టపడి ఈ సినిమాని ఫినిష్ చేశాము. అట్లాగే సినిమా కూడా చాలా బాగా వచ్చింది. ఈ సినిమాలో యాక్ట్ చేసినటువంటి ప్రతి ఒక్కళ్ళు, అంటే నేను కొత్త అయినా కూడా నాతో పాటు ఎంతమంది సీనియర్ ఆర్టిస్ట్ యాక్ట్ చేశారు. బెనర్జీ గారు అవ్వచ్చు, అలాగే రాజీవ్ కనకాల గారు అవ్వచ్చు, అలాగే రాజశేఖర్ గారు అవ్వచ్చు, శ్రీవాణి గారు అవ్వచ్చు, చాలా మంది, భద్రవన్ అవ్వచ్చు, ఇలా చాలా మంది యాక్ట్ చేశారు. వాళ్ళందరితో చేయడం వల్ల నాకు యాక్టింగ్ అంటే ఎట్లా చేయాలి, ఏ విధంగా చేయాలి, అంటే ఏ విధంగా ఉండాలనేసి నేను చాలా మెలకువలు నేర్చుకున్నాను వాళ్ళ నుంచి. సో ఇక మా హీరోయిన్ విషయానికి వస్తే, తనతో ఈ సినిమా నేను స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా ఆనందంగా ఉంది. తను ఫస్ట్ సినిమా అయినా కూడా చాలా బాగా చేశారు. తను ప్రతి సీన్ లో మనం ఇట్లా చేద్దాం, ఈ విధంగా చేద్దాం, మనం ఇట్లా చేస్తే బాగుంటుంది అని చెప్పేసి కమ్యూనికేట్ చేసుకుని ఇద్దరం బాగా చేసాం అనమాట. సో ఇక ఈ సినిమా మ్యూజిక్ విషయానికి వచ్చేస్తే, మార్కస్ గారు చాలా బాగా మ్యూజిక్ అందించారు. టీజర్ మీరు చూసారు కాబట్టి మీకు అర్థమవుతుంది వాటికి మ్యూజిక్ ఎట్లా ఉంది అనేది. అలాగే విఎఫ్ఎక్స్ అందించిన పవన్ గారు కూడా చాలా బాగా చేశారు. సినిమా చూస్తే మీకు విఎఫ్ఎక్స్ ఈ రేంజ్ లో ఉంటాయని చెప్పి మీరు ఊహించరు. చిన్న సినిమా అయినా కూడా ఆయన చాలా బాగా విఎఫ్ఎక్స్ అందించారు అనమాట. సో ఇంకా డిఓపి అరవింద్ గారు కూడా చాలా బాగా ఈ సినిమాను షూట్ చేశారు. ఇంకొకరు శైలజ గారికి ఈ విధంగా ఈ స్టేజ్ విధంగా మేము థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. సో ఇంకో పర్సన్ కృష్ణకాంత్ ఉన్నారు, అతను కూడా ఈ సినిమాకి కొంచెం వర్క్ చేశారు. అతను కూడా ఈ స్టేజ్ మీద థ్యాంక్స్ చెప్తున్నాను. సో మీ అందరికీ ఈ సినిమా నచ్చుతుందని చెప్పేసి హోప్ఫుల్ గా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.